నమస్తే, వెల్కమ్ టు నీట్ విత్ తెలుగు. తెలంగాణలో మరోసారి ఎన్నికలు జరగబోతున్నాయి త్వరలోనే. ఆగస్టు 10వ తేదీ లోపు ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అనేది ముగుస్తుంది అనేది మనకి తాజాగా అందుతున్నటువంటి సమాచారం. అదేంటి, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిశాయి, మళ్ళీ ఎన్నికలు ఏంటంటే డౌట్ రావచ్చు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అంటే 2019లో జరిగినటువంటి స్థానిక సమరం ఏదైతే ఉందో దానికి సంబంధించి 2024 జనవరిలోనే గడువు పూర్తయింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పంచాయతీలన్నింటిలోనూ ప్రత్యేకమైనటువంటి అధికారుల పాలన జరుగుతుంది. స్పెషల్ ఆఫీసర్స్ చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో త్వరలోనే ఈ యొక్క స్థానిక ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలను నిర్వహించాలి అనే దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజాగా ఆ యొక్క డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వారితో రివ్యూ నిర్వహించారు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి విజయ అవకాశాలు వచ్చాయో మనం చూసాం. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇలాంటి క్రమంలో 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి గులాబీ పార్టీకి ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయో మనం స్పష్టంగా చూసాం. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది గులాబీ పార్టీ. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో 9 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసినటువంటి బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహం కానీ వారు వెళ్ళే విధానం కానీ ఒకటే. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలాగో గడువు అయిపోయింది. ప్రస్తుతం ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే గనక అత్యధిక పంచాయతీలు అలాగే జడ్పీటీసీలు ఎంపీటీసీలు మనం కైవసం చేసుకోవచ్చు అనే భావనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏ రకమైనటువంటి ప్రాబల్యాన్ని ప్రభావాన్ని చూపించిందో మనకు తెలుసు. ఎక్కడా కూడా అంతంత మాత్రంగానే కాంగ్రెస్ అనేది ఉంది తెలంగాణలో పర్టికులర్గా. ఇటువంటి క్రమంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దానికి చేసినటువంటి కసరత్తు కానీ అసైన్మెంట్ ఏదైతే ఉందో ముఖ్యంగా దాంట్లో సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నేత. ఇటువంటి క్రమంలో ప్రజలు తమకు ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలకు పరిపాలన అందించే బాధ్యతను అప్పగించారు. కాబట్టి మనం ఆ దిశగానే చేసినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ వాటిని ప్రాధాన్యత క్రమంలో నెరవేరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఇటువంటి సందర్భంలోనే ఇప్పుడు ఇది స్థానిక సమరం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక బూస్టింగ్ కలిగించేటువంటి అంశంగానే మనం చూడాలి. 2019 ఎన్నికలు కనుక మనం ఒకసారి చూస్తే మొత్తం 12,571 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 7,774 పంచాయతీలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 2,709 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే 538 జడ్పీటీసీలకు గాను 446లో గులాబీ పార్టీ విజయం సాధించింది. కేవలం కాంగ్రెస్ పార్టీ 75 స్థానాలకే పరిమితం కావాల్సింది. ఇదంతా 2019 ఎన్నికల లిస్ట్. అలాగే 5,817 ఎంపీటీసీలకు గాను 3,556 స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 1,377 స్థానాల్లో మాత్రమే హస్తగతం చేసుకుంది. సో ఇలాంటి సందర్భంలో 612 రెవెన్యూ మండలాల్లో మొత్తం 12,571 గ్రామ పంచాయతీలు. సో చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. ఏకపక్షమైనటువంటి ఫలితాలు రావాలి. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు కనుక ఒకసారి మనం బేరీజు వేస్తే కాంగ్రెస్ పార్టీ చాలా హై రేంజ్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సాహం అనేది కనిపిస్తుంది. ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తమకు ఏదో ఒక మంచిది చేస్తుంది, ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ నెరవేరుస్తూ వస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీపై నమ్మకం విశ్వాసం బాగా పెరిగింది అనేది రాజకీయ వర్గాల్లో నిపుణుల్లో ఎక్కువగా చర్చ జరుగుతున్నటువంటి మాట. ఇటువంటి క్రమంలో తాజాగా ఒక బృహత్తర కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టింది. అదే రైతు రుణం మాఫీ. 2వ విడతగా కూడా దానికి సంబంధించి కసరత్తు జరుగుతుంది. అంటే ప్రజల్లో ఒక నమ్మకాన్ని తీసుకురావడంలో, తమ పాలనపై పట్టు సాధించడంలో, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ ఏవైనా సరే వాటిని నెరవేర్చాలి. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి,
మేనిఫెస్టోలో ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి, 6 గ్యారంటీలని రకరకాలుగా వాటన్నిటినీ నెరవేరుస్తూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడే అవకాశం కూడా లేకుండా రేవంత్ రెడ్డి జాగ్రత్త పడుతున్నారు. వాళ్ళ నోళ్లు మూయించే ప్రక్రియ కూడా చేస్తున్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు, చెప్పి చూడండి అన్న సందర్భంలో కూడా వారు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నేతలు. సో ఇలాంటి సందర్భంలో వీటన్నిటినీ అస్త్రంగా తీసుకొని సానుకూలమైనటువంటి అంశాలుగా మనం ప్రజల ముందుకు వెళ్ళాలి. మళ్ళీ రాష్ట్రంలో ఎక్కడా కూడా గులాబీ పార్టీ గురించి ఒక చర్చ అనేది జరగకూడదు, ఆ పార్టీ అనేది కనిపించకూడదు, ఆ పార్టీ గురించి వినిపించకూడదు. ఈ రకమైనటువంటి ఉద్దేశంతో ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఇంకా నామినేటెడ్ పోస్టులు, అలాగే ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు ఎవరో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే గనక ఆగస్టు ఫస్ట్ వీక్లో ఈ ప్రక్రియ అంతా మొదలు పెట్టాలి, పూర్తి కావాలి. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కసరత్తు పూర్తయింది. ఏదైతే కులాల వారీగా సమీకరణాల వారీగా సీనియర్లు వారందరికీ సముచితమైనటువంటి స్థానం కల్పించాలి కాంగ్రెస్ పార్టీలో. ఎక్కడా కూడా అసంతృప్తి అనేది, నిరసన అనేది, ఆవేదన అనేది, ఆందోళన అనేది కనిపించకూడదు. కాబట్టి ఆ బాధ్యతను కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి మీద పెట్టింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క వీరంతా చూస్తున్నారు. ఎక్కడా కూడా అసంతృప్తికి స్థానం ఇవ్వకూడదు. కష్టపడి జెండా మోసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు పార్టీలో సముచితమైనటువంటి స్థానం ఇవ్వాల్సిందే. ఎక్కడా కూడా అనవసరమైనటువంటి రాజకీయాలకు తెలంగాణ కాంగ్రెస్లో అవకాశం లేకుండా చూడండి. అటువంటి పరిస్థితులు వస్తే హైకమాండ్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుందని చెప్పి ముందుగానే హెచ్చరించింది కాంగ్రెస్ కేడర్కి, తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు హైకమాండ్. సో ఇలాంటి సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేది చాలా కీలకంగా మారింది. మనం ప్రత్యేకంగా చూస్తుంటాం. ఊళ్ళల్లో పంచాయతీ ఎన్నికలంటే అసలు అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు కూడా పనిచేయవు. ఆ రకమైనటువంటి రాజకీయాలు ఉంటాయి గ్రామాల్లో. మారుమూల గ్రామాల్లో అయితే ఇంకా దానికి చాలా ఎక్కువగానే ఉంటుంది దాని ప్రభావం. సో ఇటువంటి సందర్భంలో మొత్తం దాదాపుగా 90% స్థానాలను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలవాలి, గెలిపించుకోవాలి అని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. దానికి సంబంధించి కొంతమందికి ముఖ్యమైనటువంటి నేతలకు బాధ్యత అప్పగించాలి. ఆ బాధ్యత ప్రకారం ఎవరెవరు ఏ జిల్లాలో అప్పగించారో వారు శిరసావహించి పనిచేయాలి. ఎక్కడా కూడా కేడర్లో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ అనేది రాకూడదు. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళాలి. ఈ బాధ్యతలను కొంతమందికి అప్పగించడం, ఇదంతా చాలా స్పీడప్ చేస్తున్నారు. త్వరలోనే ఈ నామినేటెడ్ పోస్టులు, అలాగే కొన్ని కార్పొరేషన్లకు పదవులు, ఇవన్నీ కూడా ప్రక్రియ అనేది పూర్తి చేయాలి. తదుపరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఫోకస్ పెట్టాలి. ఇప్పటికే దాదాపు ఏంటి పరిస్థితి అనే దాని మీద ఒక ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో మొత్తానికి చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. అధికారులతో కూడా రివ్యూ నిర్వహించడం, బీసీ కులగణన ఆ అంశాన్ని కూడా ప్రాతిపదికన తీసుకుని ఎన్నికలు నిర్వహించాలా లేదా మామూలుగా వెళ్ళాలా అనే దాని మీద కూడా ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.